హలో అండి. నేను డాక్టర్ వై రామరెడ్డి, ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ మాట్లాడుతున్నాం. ఈరోజు మనకు బాడీలో అన్నిటికంటే ఒక రిలేటివ్లీ చాలా ముఖ్యమైన ఆర్గాన్ గురించి మాట్లాడుకుందాం. అది లివర్ అన్నమాట. ఈ లివర్ అనేది మనకు చూసినట్లయితే మనకు రైట్ సైడ్ ఆఫ్ ద బాడీలో రిబ్ కేజ్ కింద ఉంటుంది. ఇది మనకు బ్రౌనిష్ కలర్లో ఉంటుంది. గ్రాస్గా చూసినట్లయితే దీన్ని టూ లోబ్స్గా డివైడ్ చేయొచ్చు. అంటే రైట్ సైడ్ లోబ్, లెఫ్ట్ సైడ్ లోబ్. రైట్ సైడ్ లోబ్ అనేది కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఇంకా మెడికల్ టర్మినాలజీలో చూసుకున్నట్లయితే ఇంకా సెగ్మెంట్స్ లాగా డివైడ్ చేస్తే దీంట్లో 8 సెగ్మెంట్స్ అనేవి ఉంటాయి. అయితే లివర్కి ఎందుకు అంత ప్రాముఖ్యత సంతరించుకుందంటే, మీరు ఒకవేళ లివర్ని చూసినట్లయితే రఫ్లీ మనకు ఎన్ని ఫంక్షన్స్ ఉంటాయి లివర్ కంటే ఒక 500 ఫంక్షన్స్ వరకు ఉంటాయి అప్రాక్సిమేట్లీ. అంటే అంత మేజర్ రోల్. అంటే ఇందులో చూసుకున్నట్లయితే ఎన్ని అయినా చేసుకోండి. అంటే మెటబాలిజము, మనం తీసుకున్న మెడికేషన్స్ కానీ, మనం తీసుకున్న ఫుడ్లో ప్రతి మెటబాలిజం, దాంతోపాటు వేరియస్ ఫ్యాక్టర్స్, ప్రోటీన్స్ సింథసిస్, మన బాడీకి అవసరమైన ఎసెన్షియల్ వాటిని సింథసైజ్ చేయడము, అవన్నీ కూడా లివర్లోనే జరుగుతాయి అన్నమాట. అయితే ఇప్పుడు మనం గ్రాస్గా చూసుకున్నట్లయితే, ఇప్పుడు మనం ఏదైతే ఫుడ్ అయితే తీసుకుంటామో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా స్మాల్ ఇంటెస్టైన్లో అది అబ్జార్బ్ చేయబడుతుంది. అబ్జార్బ్ చేయబడి ఆల్మోస్ట్ మనకు స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, ప్యాంక్రియాస్, స్ప్లీన్, వీటన్నిటి నుంచి వచ్చే బ్లడ్ ఫైనల్గా ఏంటంటే మనకు లివర్లోకి వెళ్తుంది. లివర్ పార్ట్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్ బ్లడ్ అనేది లివర్లోకి వెళ్తుంది. అంటే దాదాపు డైజెస్ట్ అయిన ప్రాసెస్ ఏదైనా మనం తీసుకున్న ఎక్స్ట్రల్గా ఏదైనా తీసుకున్న ఫస్ట్ దాన్ని ఫేస్ అయ్యే ఫిల్టర్ ఆర్గాన్ వచ్చేసి లివరే అనమాట. అందుకే ఇది ఆల్మోస్ట్ కార్బ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్ అన్ని మెటబాలిజంలో హెల్ప్ అవడమే కాకుండా మనం తీసుకునే సబ్స్టెన్స్ కానీ, టాక్సిక్ సబ్స్టెన్స్ కానీ, మెడికేషన్ కానీ చాలా వరకు లివర్లోనే మెటబాలిజం అవుతాయి. మరి డీటాక్సిఫికేషన్ కూడా మనకి ఇక్కడే జరుగుతుంది. అయితే ఇప్పుడు ఒకసారి లివర్లో మనం చూసుకున్నట్లయితే ఇందాక చెప్పా కదా 8 సెగ్మెంట్స్ ఉంటాయి. రఫ్లీ 1000 లోబ్యూల్స్ ఉంటాయి. వీటన్నిటి నుంచి ఫైనల్గా మెటబాలిజం ఇవన్నీ అయ్యి తర్వాత ఫైనల్గా ఏంటంటే వాటిలోంచి వచ్చే సెక్రీషన్స్ని మనం బైల్ అని అంటాం. అది మనకు రఫ్లీ పర్ డే అరౌండ్ 500 ml వరకు వస్తుంది. అది బైల్ సెక్రీషన్స్ అనేవి ఒక కామన్ స్మాల్ డక్ట్ ద్వారా, అంటే డక్ట్ ద్వారా జాయిన్ అయ్యి మనకి ఫైనల్గా కామన్ హెపాటిక్, రైట్ హెపాటిక్ డక్ట్, లెఫ్ట్ హెపాటిక్ డక్ట్ అని కామన్ హెపాటిక్ డక్ట్ లాగా ఫామ్ అవుతుంది. ఆ డక్ట్లో వచ్చిన బైల్ అనేది ట్రాన్సియంట్గా మనకు గాల్బడల్లో స్టోరేజ్ అయ్యి కాన్సన్ట్రేట్ కావడం అదంతా జరుగుతుంది. ఒకసారి ఎప్పుడైతే ఫుడ్ అనేది రిలీజ్ అవుతుందో స్టమక్ నుంచి ఇంటెస్టైన్లోకి, అంటే డియోడనంలో పాటలోకి ఎంటర్ అవుతుందో ఈ గాల్బడర్ అనేది సిగ్నల్స్ రిసీవ్ చేసుకోవడం ద్వారా కాంట్రాక్ట్ అయ్యి ఆ బైల్ని సెక్రెట్ చేస్తుంది. దీనివల్ల ఏమంటే మనకు బైల్లో ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి కావాల్సిన బైల్ సాల్ట్స్ కానీ అవి కూడా ఫ్యాట్ డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇది మనకు ఇంటెస్టైన్లో ఆ ఫుడ్తోని మిక్స్ అయ్యి ఆ ఫ్యాట్ డైజెషన్ కూడా హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇందాక చెప్పినట్లు డీటాక్సిఫికేషన్ ద్వారా, అంటే డ్రగ్స్ కానీ మెటబాలిజం అయినవి కూడా అవి కూడా ఇట్లా సెక్రెట్ అవుతాయి అన్నమాట. సెక్రెట్ అయ్యి కొన్ని మోషన్ ద్వారా వెళ్ళిపోతాయి, తర్వాత కొన్ని బ్లడ్లోకి అబ్జార్బ్ అయ్యి యూరిన్ ద్వారా ఎక్స్క్రీట్ అవుతాయి. ఇది మన నార్మల్గా జరిగే మెటబాలిజం అన్నమాట. లివర్ అనేది చాలా చాలా ముఖ్యమైన ఆర్గాన్. ఇది కామన్గా దీన్ని డ్యామేజ్ చేసే కారణం ఏంటో మీకు తెలుసు. ఏది ఆల్కహాల్ తాగితే లివర్ డ్యామేజ్ అవుతుందని అందరికీ తెలుసు. రెండో విషయం వచ్చేసి ఎక్సెస్ ఫ్యాట్ ఇన్ ద లివర్ ఆల్సో. ఫ్యాట్ కూడా మనకు లివర్ని కామన్గా డ్యామేజ్ చేసేట్లలో ఇవే మనకు రఫ్లీ ఒక 80% కాజెస్ వరకు ఉంటాయి. ఇంకా చాలా కారణాలు ఉన్నప్పటికీ ఇవి 2 ప్రధానమైనవి మన చేతిలో మనం ప్రివెంట్ చేయగలిగినవి. అంటే ఆల్కహాల్ తాగకుండా ఉండొచ్చు, అట్ ద సేమ్ టైం రెండోది మనం వెయిట్ కంట్రోల్ పెట్టుకోవడం. ఈ రెండో విషయం ముఖ్యమైనది మనం చేయగలిగింది. థ్యాంక్ యూ.